హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం వాణీనాథుడి కోరిక కథ చెప్పుకుందాం. చంద్రాపురం జమీలో చాలా గ్రామాలు ఉండేవి. వాటిలో కాస్త పెద్దవి అనిపించుకున్న 4-5 గ్రామాల్లో మామిళ్ళ అగ్రహారం ఒకటి. ఆ అగ్రహారంలో కేశవభట్టు అనే పురోహితుడు ఉండేవాడు. 6 అడుగుల ఎత్తు, చెవులకు బంగారు కుండలాలు, ముఖాన తాండవిస్తున్న తేజస్సు, స్వచ్ఛమైన వాగ్దాటి ఇవన్నీ కలిసి ఆయనకు ఉన్న ఊళ్ళోనే కాక జమీ మొత్తం మీదే మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా కేశవభట్టుకే పెద్దపీట వేసేవారు. ఎక్కువ ఏ దానం ఇవ్వదలుచుకున్న భట్టునే తలుచుకునేవారు. ఇలా ఒక వయసు వచ్చేసరికి ఆయన ధన సంపాదన బాగా పెరిగి తాతల ద్వారా సంక్రమించిన ఆస్తి 3 సంపన్నుడైన కేశవభట్టు సంతానం మాత్రం ఒకే ఒక్క ఆడపిల్ల. ఆ అమ్మాయి పేరు శారద. చక్కని చుక్క. తండ్రికి తగ్గ శాస్త్రజ్ఞానము, తల్లి దగ్గర సంగీత జ్ఞానము సంపాదించుకున్న శారద ఒద్దికైన పిల్లగా, మంచి పనిమంతురాలుగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. భట్టు సంపదకంతటికీ ఏకైక వారసురాలు శారదే గనక చాలామంది ఆయనతో వియ్యమందాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. అది గ్రహించిన కేశవభట్టు తనకు కాబోయే అల్లుడు పౌరోహిత్యం నేర్చిన ధనవంతుడు, అందగాడు అయి ఉండాలని, అటువంటి వాణ్ణి ఇల్లరికం తెచ్చుకొని తన పౌరోహిత్యం అప్పచెప్పాలన్నదే తన నిర్ణయమని ఒకరిద్దరికి చెప్పాడు. అది కాస్త చెలవులు పలవలై అల్లుడి ఎన్నికలో కేశవభట్టు ఏవేవో కోరికలన్నీ మనసులో పెట్టుకొని చాలా పట్టుదలగా ఉన్నాడన్న సంగతి బాగా వ్యాప్తి చెందింది. అలా ఉండగా ఒకసారి అగ్రహారానికి కొద్ది దూరంలో ఉన్న కొమ్మంగి అనే పల్లెలో కేశవభట్టు బంధువులు ఎవరింట్లోనో పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి వెళ్ళడానికి ఏదో కారణాన భట్టుకి తీరక భార్యను కూతుర్ని బండెక్కించి పంపించాడు. అదే పెళ్లికి మగ పెళ్లివారి తరపున వాణీనాథుడు అనే యువకుడు రావటం జరిగింది. విద్యా సంపదే కానీ ధన సంపదంటూ ఏమీ లేని వాణీనాథుడు అర్థశాస్త్రాన్ని బాగా అభ్యసించి చంద్రాపురం జమీందారు భువనచంద్రుడి దగ్గర ఉద్యోగం చేస్తూ తనకంటూ ఉన్న తల్లినొక్కంతని దగ్గర పెట్టుకొని చంద్రాపురంలోనే ఉంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న పెళ్లి చంద్రాపురంలోని అతడి సహ ఉద్యోగి మిత్రుడిదే. మిత్రుడి పెళ్లికి వచ్చిన వాణీనాథుడు అక్కడ చుక్కల్లో చందమామలా ఉన్న శారదను చూసి తొలిసారిగా తన పెళ్లి గురించిన ఆలోచనలో పడి చివరకు మిత్రుడితో తన కోరిక చెప్పాడు. ఆ మిత్రుడు తన బావబరితో విషయం చర్చించి వాణీనాథుడితో ఆ అమ్మాయి పురోహితుడు కేశవభట్టుకి ఏకైక పుత్రికాట అని చెప్పి కాబోయే అల్లుడికి పట్ల ఉన్న కోరికల గురించి వివరించి, అందువల్ల నువ్వు ఇంకా ఆ విషయం మరిచిపోవడం మంచిది అని అన్నాడు. మిత్రుడు చెప్పింది విన్న తర్వాత వాణీనాథుడికి కూడా తన కోరిక తీరటం అసంభవం అనిపించింది. తను కాస్తో కూస్తో అందగాడే గాని ధనవంతుడు కాదు. పౌరోహిత్యం తనకు రాదు. తనది కేశవభట్టుది ఎదురుబొదురు కోర్కెలు. తమ ఇద్దరి కోర్కెలలో ఒకరిది నెరవేరాలంటే రెండో వారు తమ కోర్కెను మరిచిపోక తప్పదు. అలా ఆలోచించిన వాణీనాథుడు శారదను పెళ్లాడాలనే తన కోరికను తనలోనే అణుచుకుని తిరిగి చంద్రాపురం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆశ్వాయుజ మాసం వచ్చింది. చంద్రాపురం దివాణంలో శరన్నవరాత్రుల ఉత్సవం ప్రారంభమైంది. నవరాత్రులు ముగిసిన మర్నాడే జమీందారు భువనచంద్రుడి షష్ఠిపూర్తి మహోత్సవం. వీటికి ప్రధాన పురోహితుడిగా ఉండమని, సకుటుంబంగా రమ్మని జమీందారు కేశవభట్టుకి ప్రత్యేక ఆహ్వానం పంపించాడు. కేశవభట్టు భార్య కుమార్తెను వెంటబెట్టుకొని 4 రోజులు ముందుగానే చంద్రాపురం చేరుకున్నాడు. ఆ సంవత్సరం ఏవో 2-3 సందర్భాలలో వాణీనాథుడి నిజాయితీ, పనితీరు జమీందారును ఆకట్టుకోవటంతో ఆయన ప్రత్యేకంగా వాణీనాథుడిని పిలిపించి
కేశవభట్టుకు పరిచయం చేసి, వాణీనాథ, ఇక నుంచి షష్ఠిపూర్తి వేడుకలు కూడా పూర్తిగా ముగిసేదాకా భట్టుగారి వెంటనే ఉంటూ ఆయన చెప్పిన ఏర్పాట్లన్నీ చేయించే బాధ్యత నీ మీద పెడుతున్నాను. ఆయనకు ఏమాత్రం అసంతృప్తి కలగకూడదు. ఇందుకు గాను 2000 రూపాయలు నీకివ్వమని దివాను గారికి చెప్పాను. ఆ డబ్బు నీ దగ్గర పెట్టుకొని వినియోగించు అని అన్నాడు. జమీందారు ప్రత్యేక అభిమానాన్ని పొందిన వాణీనాథుడి పట్ల కేశవభట్టుకి కాస్త కుతూహలం కలిగింది. 2 రోజుల పాటు అతడి ప్రవర్తన, పనితీరు గమనించేసరికి ఆ కుతూహలం కాస్త అభిమానంగా మారింది. 3వ రోజున వాణీనాథుడు కేశవభట్టు చెప్పిన విధంగా పూజా వేదికను సిద్ధం చేయించి భట్టును తీసుకుని వెళ్ళి చూపించాడు. కేశవభట్టు మెచ్చుకుంటూ, బాగుందయ్యా వాణీనాథ, చక్కగా ఉంది అన్నాడు. కేశవభట్టు మెప్పుదలకు వాణీనాథుడితో పాటు అక్కడే ఉన్న తాపీ మేస్త్రి గురునాథం కూడా ఎంతో ఆనందించి వేదిక వైపు తిరిగి చేతులు జోడిస్తూ, మంచి రోజు చూసి దేవుణ్ణి తలుచుకుని ప్రారంభించిన పని ఇంత చక్కగా అవుతుంది బాబు అని అన్నాడు. ఆ మాట వింటూనే వాణీనాథుడు గురునాథం కేసి తల తిప్పి, అలాగా, అయితే మొన్న రామయ్య ఇంటి పని చెడ్డ రోజున దయ్యాన్ని తలుచుకుని ప్రారంభించావా గురునాథం అంటూ ప్రశ్నించాడు హేళనగా. ఆ ప్రశ్నకు గురునాథం ముఖంలో రంగులు మారాయి. కేశవభట్టు వాణీనాథుడి వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. వాణీనాథుడు కేశవభట్టుతో, రామయ్య అని ఒక పేద రైతు, పాపం డాబా ఇల్లు కట్టి కొడుక్కి మిగిల్చి ఉంచాలని కష్టపడి పైసా కూడబెట్టాడు ఆ రామయ్య. ఈ గురునాథంకు దగ్గర బంధువు కూడా. ఇల్లు కట్టే పని గురునాథానికి అప్పచెప్పిన రామయ్య మేస్త్రికి ఇవ్వాల్సిన పైకం కాస్త తగ్గించమని ప్రాధేయపడ్డాడు. అదేదో ఇష్టం లేకపోతే చెప్పేసినా బాగుండేది. కానీ పల్లెత్తు మాట ఎదురు చెప్పకుండా పనికి ఒప్పుకుని ఇల్లంతా నానా అవకతవకలతోనూ కట్టిబెట్టాడు ఈ గురునాథం. ఈ చేసింది చాలక, ఇదేమిటి బావా అని రామయ్య అడిగితే, ఎంత కూలికి అంత పని అంటూ ఎగతాళి కూడా చేశాడట. ఇప్పుడు జమీందారు గారు ఇవ్వబోయే బహుమానాలకు ఆశపడి ఈ వేదికను మాత్రం ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా కట్టాడు. మీ మెప్పు పొందటానికి మరొక కారణం చెబుతున్నాడు అని చెప్పాడు. అంతా విన్న కేశవభట్టు గురునాథం వైపు మందలింపుగా చూస్తూ ఏదో అనబోయే అంతలో వాణీనాథుడు, చూడు గురునాథం, నువ్వంతో ఇంతో చదువుకున్న వాడివి. అనంతమైన ఈ కాలచక్రంలో అన్నీ మంచి రోజులే కానీ చెడ్డ రోజులంటూ ఏమీ లేవు. ఆ విషయం మనుషులకు స్పష్టంగా చెప్పడం కోసమే సిద్ధి వినాయకుడు చవితి రోజున శ్రీకృష్ణ అవతారంలో శ్రీ మహావిష్ణువు అష్టమి రోజున జన్మించారు. ఒక పని ప్రారంభించడానికైనా దానిని సవ్యంగా ముగించడానికైనా కావలసినది చిత్తశుద్ధి, పట్టుదల మాత్రమేనని ఇకనైనా గ్రహించు అని అన్నాడు. వాణీనాథుడి మాటలకు గురునాథం తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కేశవభట్టు ఆలోచనగా తల పలకాయిస్తూ, వాణీనాథ, అయితే ఏ పని అయినా ఎప్పుడైనా ప్రారంభించవచ్చునా అని నీ అభిప్రాయమా అని అడిగాడు. ఆ ప్రశ్నకు వాణీనాథుడు ఒక క్షణం మౌనంగా ఊరుకుని తర్వాత, అయ్యా, గృహ పురోహితులైన తమరిని నా అభిప్రాయాలు నమ్మకాలు నొప్పిస్తే క్షమించండి. ఈ రోజుల్లో మనిషి ప్రతిదాన్ని తన స్వలాభానికి ఉపయోగించుకోవటానికి బాగా అలవాటు పడ్డాడు. దానికి మంచి ఉదాహరణగా ఈ గురునాథాన్ని చూశారు కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఆచార నియమాల కంటే నీతి నియమాలే గొప్పవని, భగవంతుడు సైతం మంచితనానికి, నిస్వార్థానికి విలువ ఇచ్చి ఆదరిస్తాడని చెప్పవలసిన ధర్మం విద్యావంతులైన మనకు ఉంది అని అన్నాడు. బాగుంది నాయన, మనిద్దరం ఒక రకంగా ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి వాళ్ళమైనప్పటికీ వివేకవంతమైన నీ మాటలు నన్ను కాస్త లొంగదీసుకున్నట్టే కనిపిస్తున్నాయి అని అన్నాడు. ఆ మాటలు వినగానే ఒక్క క్షణం వాణీనాథుడి మొహంలో ఏదో భావావేశం మెరుపులా వచ్చి మాయమైంది. చప్పున ఏదో అనబోయి అతను
అతి ప్రయత్నం మీద వెంటనే తనను తాను నిగ్రహించుకున్నాడు. అది గమనించిన కేశవభట్టు, ఏమిటి వాణీనాథా, ఏదో చెప్పదలుచుకుని మళ్ళీ వెనక్కి తగ్గుతున్నావు? అది ఏమిటో నిర్భయంగా చెప్పు అని అన్నాడు. వాణీనాథుడు సంకోచంగా తల వంచుకుంటూ, ఏమీ లేదు, నా మాటలు మిమ్మల్ని లొంగదీసుకున్నాయన్నారు. నా కోరిక కూడా మీ కోరికను లొంగదీసుకుంటే ఎంత బాగుండునో కదా అనబోయాను, అంతే అన్నాడు. ఆ మాటలకు కేశవభట్టు ఆశ్చర్యంగా, నా కోరిక నీ కోరిక ఏమిటవి అంటూ ప్రశ్నించాడు. వాణీనాథుడు ఇంకా ఏదీ దాచకుండా అంతా చెప్పి, మీ అమ్మాయి శారద అన్ని విధాలా ఎన్నదగ్గ పిల్ల, కానీ ఉన్నది ఒకే ఒక్క కుమార్తె గనక కాబోయే అల్లుడు ఇలా ఉండాలి, ఇల్లరికం రావాలి అన్న మీ కోరిక కూడా అసమంజసమైనది కాదు కదా అని అన్నాడు. అతడి మాటలు విన్న కేశవభట్టు నవ్వుతూ, నాయనా, కోరిక అంటూ ఉన్నది నీకే, దానికి వ్యతిరేకమైన కోరికలు నాకేమీ లేవు అన్నాడు. అందుకు వాణీనాథుడు ఎంతో ఆశ్చర్యంగా, ఉన్నది ఒకర్తే కుమార్తె గనక అల్లుడి ఎన్నికలో మీరెంతో పట్టుదలగా ఉన్నారని అందరూ అంటున్నారు అని ప్రశ్నించాడు. కేశవభట్టు నవ్వి, ఉన్నది ఒకతే కూతురైనా 10 మంది కూతుర్లైనా వివేకవంతుడైన ప్రతి తండ్రి కోరుకునేది ఒకటే, అల్లుడు మంచివాడై తన కూతురు సుఖంగా జీవించాలని. మిగిలిన పుకార్లంటావా? నా సంపద చూసి బెల్లం చుట్టూ ఈగల్లాగా ముసిరే తేలికపాటి మనుషుల్ని దూరంగా తోలటానికి నేను విసిరిన విసుర్లవి, అంతే అని అన్నాడు. భట్టు మాటలకు వాణీనాథుడు ఆనందం అయితే అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా శారదను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చిన భట్టు భార్య, పూజావేదిక చూడటానికి వచ్చాం అని చెప్పింది. కేశవభట్టు నవ్వుతూ, కళ్యాణవేదిక కూడా తయారైంది, చూసి వెళ్ళండి అని ఆశ్చర్యంగా చూస్తున్న భార్యకు వాణీనాథుణ్ణి చూపిస్తూ, వాణీనాథుడని చురుకైన కుర్రవాడు, మనకు అల్లుడైతే బావుంటుంది అని నిన్న రాత్రి నీతో అన్నాను కదా, ఆ వాణీనాథుడు ఇతనే అని కూతురు వైపు తిరిగి, ఏమ్మా శారద, కొమ్మంగిలో జరిగిన పెళ్లిలో నీకు ఇతను పరిచయమే కదా, నిన్న రాత్రి నేను మీ అమ్మతో ఇతని విషయం ప్రస్తావిస్తున్నప్పుడు పక్కగదిలో నుంచి నువ్వు తొంగి చూసినట్టు గుర్తు. అప్పటి నీ మొహం, ఇప్పుడు సిగ్గుపడుతున్న నీ మొహం ఒకేలా ఉన్నట్టు కూడా నాకు అనిపిస్తుంది అని అన్నాడు. తండ్రి మాటలకు శారద మరింత సిగ్గుపడుతూ తల వంచుకుంది. అది చూసి కేశవభట్టు ఆనందంగా, ఏం వాణీనాథ, నీ కోరిక తీరినట్టే కదా అని అన్నాడు. కాబోయే మామగారి మాటలకు వాణీనాథుడు కూడా కాస్త సిగ్గుపడుతూ, ఇక మీ కోరిక కూడా ముమ్మాటికి తీరుస్తాను అని అన్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.